హాయ్ ఫ్రెండ్స్, ఏందా అని చూస్తున్నారా? ఆవకాయ ఫ్రెండ్స్. కొత్త ఆవకాయలతోటి మ్యాంగో పికిల్ ఎంత బాగుందంటే, ఆర్ఎస్ ఇంటి రుచులు వారు నాకు మ్యాంగో పికిల్, చికెన్ పచ్చడి పంపించారు. మరి టేస్ట్ ఎలా ఉందా అని చూస్తే మ్యాంగో పికిల్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్? కొత్త ఆవకాయలతో ఆ మ్యాంగో పచ్చడి అలా నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా, నిజంగా స్వర్గం కనపడింది. ఇదే ఇంత బాగుంది కదా, చికెన్ పచ్చడి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఓపెన్ చేసి అలా డబ్బాలో వేస్తుంటే నిజంగా ఎంత బాగుందంటే, ఆ స్మెల్కి దానికి అట్లా చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆగలేక పళ్ళెంలో అన్నం వేసుకొని చికెన్ పచ్చడి వేసుకొని ఒక్క చికెన్ పీస్ తీసుకొని అన్నంలో కలుపుకొని ఇంకా నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్, అబ్బా, నిజంగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా నచ్చినాయి. ఇవి మీకు కూడా కావాలనుకుంటే ఇంటి రుచుల వాళ్ళని మరి కాంటాక్ట్ చేయండి. నిజంగా స్వచ్ఛమైన నూనెతోటి, ఇంట్లో పట్టించిన కారంతో, పసుపుతోటి, సో ఎంతో హెల్తీగా. ఈ కాలంలో మొత్తము కల్తీ కల్తీ కల్తీ. ఈ కల్తీ ప్రపంచంలో ఎంతో రుచిగా స్వచ్ఛంగా ఉండే ఇంటి రుచుల వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్, రాగి లడ్డులు, డ్రై ఫ్రూట్స్ లడ్డులు, చిక్కీలు, సో ఇలాంటివన్నీ హ్యాండ్మేడ్ తోటి ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్స్ మరి తయారు చేస్తూ మరి మీకు అందరికీ అందిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ హెల్తీగా ఉంచాలి అనే ఉద్దేశంతో. సో కాంటాక్ట్ ఇంటి రుచులు. మమ్మీ ఈ లడ్డూలు ఎక్కరు మమ్మీ? ఆర్ఎస్ హోమ్ ఫుడ్స్ వాళ్ళే అమ్మా, చాలా బాగుంటాయి, చాలా హెల్దీ. నేను ఇది తింటా అమ్మా. ఓకే అమ్మా, తినమ్మా, చాలా హెల్దీ. చెల్లికి కూడా ఇస్తా. ఇవ్వు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎట్లుంటుందో ఏమో. అది ఇగో చెల్లి, మమ్మీ తింటాను. చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఇంకా తెప్పి అమ్మా. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది. అక్క చాలా బాగుంది. ఇంటికి రాగలోనే నా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు. నా చిన్న బిడ్డ అయితే అసలు మొత్తం అయిపోగొట్టింది. చూసిర్రు కదా. మరి ఇలాంటి హెల్తీ ఫుడ్, హోమ్ మేడ్, స్వచ్ఛమైన నూనెతోటి ఇంట్లోనే తయారు చేసే ఆ వీడియో చూసిర్రు కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్ మీకు కావాలంటే ఆర్ఎస్ ఇంటి రుచుల్ని సంప్రదించండి. సో ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఆర్డర్ చేసుకున్నాను, నాకు నచ్చింది. సో మీకు అందరికీ తెలియజేద్దాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇది కావాలంటే కామెంట్ చేయండి.